ఇంటికైనా నిలబడేది చూసుకునేది హక్కు ఉంటుంది. వాళ్ళు కూడా కావాలంటే ఇంటి ముందు నుంచి వెళ్ళొచ్చు, తప్పు లేదు. సో లోపల ఇట్లా కొంత డబ్బులు ఇచ్చి వాలంటీర్లని ప్రలోభ పెట్టి అక్కడున్న కొంతమంది వాళ్ళకి మందు పోసి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను కానీ ఓట్లు వేసే వాళ్ళని కానీ ఇన్ఫ్లుయెన్స్ చేయాలనుకుంటున్నారు. నేను ఒకటే రెండే చెప్తున్నాను. మీరు వచ్చి కారు మీద దౌర్జన్యం చేశారు. దౌర్జన్యం చేసిన వ్యక్తుల ఫోటోలు కానీ వీడియోలు కానీ మొత్తం ఉన్నాయి. రెండోది, గవర్నమెంట్ వ్యవస్థకి కంప్లైంట్ చేశాం. మీరు న్యూట్రల్గా ఉండి ఈ విషయంలో ఏ న్యాయం చేయాలో అది చేయండి. రెండోది, వాలంటీర్లకి చెప్పేది ఏంటంటే, మీరు వ్యక్తుల ఇళ్ళకి కానీ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళ ఇళ్ళకి కానీ వెళ్తే ఈ రోజున తెలుగుదేశం పార్టీ కానీ న్యూట్రల్ వ్యక్తులు కానీ ఈ ప్రభుత్వం మీద తీవ్రమైనటువంటి వ్యతిరేకతతో ఉన్నారు. మీరు వెళ్ళి వాళ్ళని ప్రలోభ పెట్టాలని చూస్తే రేపు వాళ్ళు మిమ్మల్ని ఇళ్లల్లో పెట్టి తలుపేసి ఏదన్నా చేస్తే దానికి మేము బాధ్యులం కాదు. కాబట్టి ప్రతి వాలంటీర్ గుర్తుపెట్టుకోవాలి, రేపు రాబోయేది మా ప్రభుత్వం. ఇక్కడ అందరం కలిసి బతకాల్సినటువంటి వ్యక్తులం. మత్తు మైకంలో మీరు ఇష్టం వచ్చినట్టు కనుక ప్రవర్తిస్తే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మందు లేకుండా కూడా అదే విధంగా ప్రవర్తిస్తారు. కాబట్టి అందరూ ఎవరైనా సరే పద్ధతిగా ఉండండి. ఇక్కడ ఎవరు భయపడే వ్యక్తులు లేరు. న్యాయబద్ధంగా చట్టబద్ధంగా ఒక డెమోక్రటిక్ వేలో ఎలక్షన్స్ చేసుకుందాం, ప్రశాంతంగా ఉందాం. థ్యాంక్ యూ. పిటిషన్ తీసుకున్నాడు. వాళ్ళు కూడా పోలీస్ స్టేషన్కి వచ్చారు. వచ్చి మమ్మల్ని దౌర్జన్యం చేశారు, గుండాలతో తీసుకొని వచ్చారంటే ఇక్కడ ఎవరు గుండాలు ఉన్నారు ఒక్కరు చూపించండి. విజయవాడ నుంచి వచ్చిన వాళ్ళు ఎవరు ఉన్నారా? మరి అక్కడ ఉన్న వాళ్ళంతా విజయవాడ నుంచి వచ్చిన వాళ్ళే. ఇవన్నీ ఎస్టాబ్లిష్డ్ ఫ్యాక్ట్స్, ఆయనకు తెలుసు. కాబట్టి ఎందుకు సార్ ఇక్కడ ఘర్షణ అవుతుంది, మీరు పిటిషన్ ఇచ్చారు కదా, మీరు వెళ్ళిపోండి అని చెప్పి ఆయన దగ్గరుండి పంపించాడు. కాబట్టి మనం సిఐని వీ కెనాట్ బ్లేమ్. ప్రభుత్వం అనేది ఒక వ్యవస్థ. ప్రభుత్వం ముందు నడిస్తే దాని యంత్రాంగం వెనక నడుస్తుంది. ప్రభుత్వం ఆలోచన విధానంలోనే ఏదో ఒక రకంగా ఎన్నికల్లో గెలవాలి అనేటువంటి ఆలోచన వచ్చినప్పుడు ఇవన్నీ సాధారణంగా ఉంటాయి. కానీ ఒకటి, ప్రజలు ఇలాంటి దాడుల్ని గమనిస్తున్నారు. మరి ఇప్పుడే అంటే ఇంకా ఎలక్షన్ లేదు, ఏమీ లేదు, ప్రశ్నించే గొంతుక, నియమ నిబంధనలకు వ్యతిరేకంగా కార్యక్రమాలు ఏమైనా జరుగుతాయేమో అని పరిశీలనకు వెళ్ళిన వాళ్ళు ఇప్పుడు అందులో ప్రెస్ వాళ్ళ మీద కూడా దాడి జరుగుతుంది. ఎవరైనా చేస్తారు అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటి? వాలంటీర్లకు వ్యతిరేకం కాదు. ఫస్ట్ పాయింట్, మేము వాలంటీర్లకు వ్యతిరేకం కాదు. కానీ వాలంటీర్లని ఉపయోగించుకునే వ్యవస్థ మీద మాకు వ్యతిరేకం. వాళ్ళు చిన్న ఉద్యోగులు కాదు, ఏదో ఆ 5,000 రూపాయలకు ఆశపడి కుటుంబాలను ఆధారం చేసుకొని బతికేటటువంటి చిన్న కుటుంబాలు, వాళ్ళని మీరు మెడ మీద కత్తి పెట్టి మీరు వస్తారా లేదా, చేస్తారా లేదంటే అది ప్రభుత్వానికి ఎంతవరకు సబబు? ఆ చిన్న పిల్లలు, చిన్న కుటుంబాల మీద అంత స్వారీ చేయడం సబబా? మీ స్వార్థం కోసం ఆ కుటుంబాలు 4 లక్షల కుటుంబాలు, వాలంటీర్ల కుటుంబాలు బలి చేయడం ఎంతవరకు సబబు? ఇది తప్పు. కాబట్టి అట్ ది సేమ్ టైం వాలంటీర్లు కూడా మేము హెచ్చరిస్తున్నాము, మీరు వెళ్లకుండా ఉండండి, భవిష్యత్తును కాపాడుకోండి. అంతే తప్ప వాళ్ళు ఏదో చెప్పారని చెప్పి మీరు ప్రలోభాలకు లోనైతే మీ భవిష్యత్తు ఇబ్బంది పడుతుంది. తప్పకుండా అమ్మా, ఎస్, ఎవిడెన్సెస్ ఉన్నాయి. మేము ఈసీ దృష్టికి శారీస్ పంచేది, కేకులు కట్ చేసేది, బొకేలు ఇచ్చేది, ఇప్పుడు రహస్యంగా వాలంటీర్లతో మంతనాలు, వాళ్ళకి ఇచ్చే తాయిలాలు అన్నీ కూడా మా దగ్గర ఎవిడెన్సెస్ ఉన్నాయి. వాటిని అన్నింటినీ క్రోడీకరించి ఎలక్షన్ కమిషన్ కూడా రిపోర్ట్ చేయడం జరుగుతుంది. రామాంజనేయులు గారు దళిత కుటుంబానికి చెందినటువంటి వ్యక్తి. ఈ గుంటూరు నగరంలో కలెక్టర్గా పనిచేసినటువంటి అనుభవం, ఆయనకి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నీ కూడా తెలిసినటువంటి వ్యక్తి. ఆయన యొక్క నియోజకవర్గంలోనే మరి ఎటువంటి భయం లేకుండా విచ్చలవిడిగా మరి వాలంటీర్లు ప్రవర్తిస్తున్నటువంటి తీరు చాలా బాధాకరం. ఇందాక అక్కడ కిరణ్ గారి ఆఫీసులో వాలంటీర్లతో సమావేశం,
గత 4-5 రోజుల నుంచి వాలంటీర్స్ ఓట్లకు సంబంధించినటువంటి ఓటర్ లిస్టులు అయితేనేమి అన్నిటిని కూడా పరిశీలించి తెలుగుదేశానికి సంబంధించినటువంటి ఓటర్స్ని మార్క్ చేయటం కానీ వారికి సంబంధించినటువంటి ఓట్లని మార్క్ చేయటం కానీ ఈ విధంగా చేస్తూ ఉన్నారు. అది మంచి పద్ధతి కాదు. ఎలక్షన్ కమిషన్ ఆల్రెడీ సందేశాలు ఇచ్చింది. వాలంటీర్స్ కానీ కాంట్రాక్ట్ బేసిస్లో వర్కర్స్ కానీ ఎవ్వరు కూడా ఎలక్షన్ విధుల్లో పనిచేయడానికి వీలు లేదు అని స్పష్టంగా చెప్పింది. మా నారా చంద్రబాబు నాయుడు గారు కూడా స్పష్టంగా చెప్పారు. వాలంటీర్స్ ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో ఆ ఉద్యోగస్తులు కూడా మా యొక్క ప్రభుత్వంలో కూడా వాళ్ళ యొక్క ఉద్యోగానికి ఎటువంటి ఇబ్బంది ఉండదు. కానీ మీరు గనక ఈ ఎలక్షన్ విధుల్లో కనుక ఎవరైతే కనుక పనిచేస్తారో ఈ యొక్క ఈసీకి సంబంధించిన అటువంటి వారిని అందరిని కూడా గుర్తుపెట్టుకొని వారికి రానున్నటువంటి రోజుల్లో బుద్ధి చెప్తామని చెప్పి నారా చంద్రబాబు నాయుడు గారు స్పష్టంగా చెప్పారు. అయినప్పటికీ కూడా వాలంటీర్లు మరి ఈ రోజున కిరణ్ యొక్క ఆఫీసులో మీటింగ్ పెడితే అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ప్రజలు కూడా ఇక్కడ వాలంటీర్ సమావేశం అయ్యారంటే వెంటనే రామాంజనేయులు గారికి తెలియటంతో ఆయన అక్కడికి వెళ్ళారు. అది ఎంతవరకు కరెక్ట్ ఏంటి తెలుసుకుందాం అని చెప్పి వెళ్ళారు. వెళ్తే తప్పేముంది, రోడ్డు మీద కూడా ఆయన ఆఫీసులోకి ఏమి వెళ్ళలేదే, రోడ్డు మీద కూడా నిల్చున్నటువంటి అర్హత లేదా? ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరు కూడా స్వేచ్ఛ ఉంది. ఇక్కడ నువ్వు ఎవరు నిల్చోవడానికంటే రోడ్డు వాళ్ళ సొంత, వాళ్ళ జాబే దారా ఏంటి అసలుకి? వాళ్ళు దాగొచ్చి మీరు వెళ్ళిపోరా. ప్రజాస్వామ్యంలో ప్రజాబద్ధంగా ఎలక్షన్ జరగడం అనేది సర్వసాధారణం. ఎన్నో ఎలక్షన్లు చూసాం మనం, ఎంతో ముఖ్యమంత్రులు చూసాం. ఎప్పుడు ఎక్కడా కూడా ఇలాంటి సంఘటనలు జరిగిన సందర్భాలు లేవు. అదిగా ఒక దళిత ఎమ్మెల్యేగా, ఒక ఐఏఎస్ ఆఫీసరు, వారికి అన్నీ తెలుసు రూల్స్ వ్యతిరేకంగా ఎవరన్నా చదువుకొని తక్కువ ఉన్నోళ్ళు ఏదైనా చేసిన పొరపాటు చేశారనుకుంటారు. ఒక ఐఏఎస్ ఆఫీసర్ అయి ఉండి గుంటూరు